హలో అండి. నేనిప్పుడు మీకు పిల్లలకి, పెద్దలకి ఎంతో బలాన్ని ఇచ్చే డ్రై ఫ్రూట్ జ్యూస్ చేసి చూపిస్తున్నానండి. ముందుగా బాదం వేసుకోవాలి. బాదం కడుక్కొని వేసుకున్నానండి. వాల్‌నట్ వేసుకుంటున్నాను. ఇది ఒక ఐదుగురికి సరిపోతుందండి నేను చేసేది. మీకు ఎంతైతే సరిపోతుందో అంత వేసుకొని చేసుకోవచ్చు. ఒక 4 బాదం అలా వేసుకొని చేసుకోవచ్చు. కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇది చాలా బలాన్నిస్తుందండి. నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. అంజీర్ వేసుకుంటున్నాను. ఒక అయితే 5 అయితే అంజీర్ వేసుకున్నాను. సన్‌ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, పొచ్చుపప్పు కలిపి వేసుకున్నాను. చియా సీడ్స్ కూడా వేసుకున్నానండి. అవిసె గింజలు అదే ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా! అవిసె గింజలు వేసుకున్నాను. ఖర్జూరాలు అయితే వేసుకున్నాను. స్వీట్‌కి ఇవే సరిపోతాయండి. కిస్మిస్సును మనకి ఖర్జూరమే స్వీట్ సరిపోతుంది. చాలా బలాన్నిస్తుంది. పాలు పోసుకొని మనం ఒక ఒక పూట నైట్ అయితే నైట్ నానేసుకొని పొద్దున్నే చేసుకోవచ్చు. లేదంటే పొద్దున్నేసుకొని నైట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అవైతే ఇప్పుడు నానిపోయినవి. నేను మార్నింగ్ నానేసాను నైట్‌కి. నానిపోయినియి. పిల్లలకైతే చాలా బలాన్నిచ్చి ఒక నెల రోజుల్లో మీరు చూస్తారు పిల్లలకి ఒళ్ళు రావడం. బాగా బక్కగా ఉన్నారు అని అనుకునే పిల్లలకి ఇది పట్టించండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో మనం ఏ ఫ్రూట్స్ అయినా ఏసుకోవచ్చు. నేనైతే బనానా వేసుకుంటున్నాను. చక్కెరకేళి వేసుకోవచ్చు. ఆహ్, యాపిలు అన్నీ మన మన ఇష్టం. ఏ ఫ్రూట్స్ అయినా ఏసుకోవచ్చండి. ఏసుకొని చేసుకోవచ్చు. నేనైతే బనానా వేస్తున్నాను. నాకు బనానా అవైలబుల్‌గా ఉందని. జుట్టు ఊడడం కూడా తగ్గుతుందండి. మీరది గమనించొచ్చు. ఒక నెల రోజులు వాడి చూడండి. నీరసం కూడా తగ్గుతుంది. నేనైతే బనానా వేసుకొని, పాలు పోసుకొని మిక్సీ యేసుకున్నాను. ఇప్పుడైతే జ్యూస్ రెడీ అయిందండి. చాలా బావుంటుంది. ఈ ఎండాకాలం అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. అది స్పూన్‌తో తినాలన్నా తినొచ్చు. ఇంకా కొంచెం మీరు పాలు పోసుకొని పలసగా అయినా చేసుకొని తాగొచ్చు. చాలా బావుంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చూడండి.